ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతసేపు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటే ఈ మాయ చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. నా నుంచి అందరూ దూరమైనా పర్వాలేదు, నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ ఎక్కడుందో చెప్పమ్మా. మీరు ఈవిడ మాట నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? మరో ఆడదాని భర్తను కోరుకుని నీచమైన మనస్తత్వం గల ఈ ఆడదాని మాటలను మీరు ఎలా నమ్ముతున్నారు మేడం? నేను మీ జీవితం నిలబెట్టడానికి వచ్చాను. ఈవిడ మీ జీవితం నాశనం చేయడానికి వచ్చింది. నేను మిమ్మల్ని ఈ కుటుంబంలో కలపడానికి వచ్చాను. ఈవిడ ఈ కుటుంబం నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి వచ్చింది. మీరు ఈమె మాటలను అస్సలు నమ్మకండి. నేను అమ్మవారి ముందు ఎప్పటిలాగే అక్షయ్ తొందరగా మీ కళ్ళ ముందుకు రావాలి అని కోరుకున్నాను. మీ బాధను తీర్చాలని వేడుకున్నాను. మీ కన్నీరు తుడవాలి అని ప్రాధేయపడ్డాను. అంతేకాని ఆ అక్షయ ఎక్కడుందో నాకు తెలుసు అని అనలేదు. అబద్ధం. నిజం. మాటలు మార్చావు. మీరే లేనిపోనివి పుట్టించారు. ఇంతమందిలో ఎంత దర్జాగా అబద్ధాలాడుతున్నావు? నా గురించి ఉన్నవి లేనివి చెప్తున్నారు. మీరేమైనా తక్కువవారా? మీరు మా అందరినీ మోసం చేయడం లేదా? నేనేం మోసం చేశాను? చేస్తున్నారు. ఊరికే అనడం కాదే, ఏదైనా ఆధారం ఉంటే చూపించు. ఏం చూపిస్తుంది దాని బొంద? ఏదో నోటి దూలతో మాట్లాడుతుంది. నిహారిక గారు, మర్యాదగా మాట్లాడండి. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? హద్దుల్లో ఉండు. ఈ మాయ ఎంతటి కిలాడినో మీ అందరి ముందు నేను బయటపెడతాను. నాకు సంబంధించిన ఆధారం దాని దగ్గరే ఉంది. అనవసరంగా ఇదంతా గెలుక్కున్నానా నేను? అదిగో వస్తుంది. ఏముంది దాని దగ్గర? ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తుంది. ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు. ఇది దీని దగ్గరకు ఎలా చేరుకుంది? మాయల పకీర్ సినిమాలో తాయెత్తులా ఉంది. ఏంటది? ఇది నిన్నటిదాకా ఈ మాయ చేతికి ఉండేది. నిన్న గుడి దగ్గర ఈవిడ కోనేరులో నీరుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇది దొరికింది. ఇది ఆమె చేతికి ఎందుకుందో అడగండి. పీడకలలు రాకుండా కొందరు కట్టుకుంటారు. ఇందులో అడగడానికి ఏముంది? అయినా అక్షయ్ గురించి అడిగితే విషయాన్ని నువ్వు పక్కదోవ పట్టించేసి తాయెత్తు గురించి మాట్లాడతావేంటి? దీంతో మాయ మమ్మల్ని ఏం మోసం చేసిందని చెప్తున్నావు? ఇది మంచి జరగాలని కట్టుకున్న తాయెత్తు కాదు, ఎదుటి వారికి చెడు చేయాలని కట్టుకున్న తాయెత్తు. వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఓ రోజు నేను దీన్ని ముట్టుకుంటే మీకెందుకు కోపం వచ్చింది? నా వస్తువులు ముట్టుకుంటే నా కోపం రాకుండా ఉంటుందా? కోపం రావాల్సినంత వస్తువేం కాదే ఇది.
ఇదేమైనా వజ్రమా? నా దృష్టిలో నాకు విలువైనది. అంత విలువ దీనికే ఉందో మేం కూడా తెలుసుకోవచ్చా? అది మీకు అనవసరం. మాకు అవసరమే. అవని మేడం, మీకో విషయం చెప్పనా? దీనికేదో శక్తి ఉంది. ఇది చేతికి ఉంటేనే గుడిలోకి ఈమె ప్రవేశించగలుగుతుంది, లేదంటే ఈమెకు ప్రవేశం ఉండదు. మీరు నన్ను లోపలికి రమ్మని బ్రతిమలాడారు కదా. వస్తూ ఉండగా మెట్ల మీద కాలు జారి పడిపోయాను. నాకున్న జ్ఞానం ప్రకారం ఈ తాయెత్తుని ఈమెకు ఎవరో ఇచ్చారు. ఏదో పని మీదే ఇచ్చారు, లేదంటే ఇటువంటివి సాధారణమైన వ్యక్తుల దగ్గర ఉండవు. ఇది మామూలుది కాదు. ఇది ఊహించిందంతా నిజమే. ఒకసారి మాయ గుడిలోకి రాలేకపోయింది. మేం అడిగితే మెట్ల మీద నుంచి కాలు జారి పడ్డాను అని చెప్పింది. ఏంటి మీరు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? సంబంధం లేకపోవడం కాదు, ఖచ్చితంగా సంబంధం ఉంది. నాకు తెలిసి ఈ తాయెత్తు లేకుండా ఇప్పుడు తమరు గుడిలోకి అడుగు పెట్టలేరు. తన వల్ల కాదు అని నేను నిరూపిస్తాను. అడుగు పెడుతుందని నేను నిరూపిస్తాను. నాకు కాబోయే కోడలి మీద మీరు ఇంత పెద్ద నింద వేసినప్పుడు నేనెందుకు ఊరుకుంటాను? రేపే అందరి ముందు గుడిలో అడుగు పెట్టిస్తాను. అయ్యో, ఈ పెద్దావిడ అనవసరంగా కమిట్ అయిపోతుంది. రేపటి రోజున నా ఇంట్లోకి అడుగు పెట్టి పూజలు చేయాల్సిన పిల్ల గుళ్ళో అడుగు పెట్టకుండా ఎందుకుంటుంది? ఆ, వాళ్ళేదో అన్నారని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? మనమేంటో మనకు తెలుసు కదా. చిన్నపిల్ల మీద అన్యాయంగా నింద వేసి అందరినీ వెంటేసుకొనొచ్చావు. అందరి ముందు నిలదీయించావు. మరి నువ్వు మెల్లగా చాప కింద నీరులా జారుకుంటావేంటి? భయపడుతున్నావా? నాకెందుకు భయం? అది నీ కళ్ళల్లోనే కనిపిస్తోంది. అమ్మ మాయా, వీళ్ళన్నది తప్పు అని రేపు మనం నిరూపించాలి. లేదంటే ఈ విషయం ఊరంతా చాటుకుంటారు. రేపు నువ్వు గుడికిరా, అందరి మధ్య తేలుద్దాం. నీ దగ్గర నిజాయితీ ఉంటే రేపు ఖచ్చితంగా రా. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నావు అంటే నిన్ను అనుమానించాల్సి వస్తుంది. మీరు పదండవని. రేపు ఎవరి నిజ స్వరూపమేంటో తెలిసిపోతుంది. రేపందరం గుళ్ళో కలుసుకుందామమ్మా. కరువితో తలగొక్కున్నట్టయింది. రేపు ఆ గండం నుంచి ఎలా బయటపడాలో ఏంటో.